ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలండి వృషభ రాశి వారికి, అలాగే ప్రతి రాశి వారికి, 12 రాశుల వారికి, 27 నక్షత్రాల వారికి ఈ 2025వ సంవత్సరం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం గవ్వల శాస్త్ర ప్రకారం చూస్తామండి. గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. వృషభ రాశి వారి పేరు మీద 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో, నూతన సంవత్సరం 2025వ సంవత్సరం ఎలా ఉందో చూద్దామండి. ముందుగా వృషభ రాశి వారి జాతకానికి 5వ సంఖ్య పడ్డదండి. వారి జాతక బలానికి 5వ సంఖ్య పంచపాండవుల వనవాసం అనుకుంటారు, కానీ చాలా వరకు పంచభూతాల వారికి సహకరించే అవకాశాలు ఉన్నాయండి. గాలి కావచ్చు, వాయువు లేనిది మన జీవరాశులకి, మన మనుషులకు ప్రాణమే నిలవదండి. రెండవది నీరు లేనిది కూడా చాలా ఇబ్బందికరం. అలాగే అగ్ని లేనిది మాత్రం ఏది జరగదు. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా పంచభూతాలు వీరికి సహకారం చేసే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి చాలా వరకు శుభయోగాలు ఉన్నాయండి. వారి జాతక బలానికి పట్టిందల్లా బంగారం ఉన్నది వారి పేరు మీద. ముఖ్యంగా స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది, పురుషులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ఇండ్లు కొనాలనుకునేవారు, అలాగే బోళంతస్తులు కట్టాలనుకునేవారు, స్థలం తీసుకోవాలనుకునేవారు స్త్రీల పేరు మీద చేయటం చాలా వరకు మంచిది. అలాగే వీరు జాతకంలో కళాకారులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకైతే మాత్రం అందరికీ ఇబ్బందులు వస్తాయి, కానీ వృషభ రాశి వారికి మాత్రం రాజకీయ నాయకులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం విశేష యోగ బలం ఉంటుంది. వ్యాపారస్తులకు తిరుగు ఉండదండి. వీరు ఏ వ్యాపారం చేసినా సరే, కానీ మాత్రం వీరు ఇనుము వ్యాపారం కావచ్చు, వస్త్ర వ్యాపారం కావచ్చు, అలాగే మాత్రం ధన వ్యాపారం కావచ్చు, అంటే వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ రంగంది కావచ్చు, అలాగే మాత్రం వీరు జ్యోతిష్య బలంలో బ్యూటీ పార్లర్ రంగం వ్యాపారం కావచ్చు, అలాగే కూరగాయలు, ఆహార పదార్థాలకు సంబంధించిన వ్యాపారం కావచ్చు, కానీ మాత్రం అలాగే వీరు జ్యోతిష్య బలం మాత్రం వాహన వ్యాపారం కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక విద్యార్థులకు మాత్రం చాలా వరకు శుభయోగ బలం ఉంటుంది. కానీ వీరి జాతకంలో అన్నదానం చేయటం చాలా వరకు మంచిదండి. ఎన్ని దానాలు చేసినా ఇంకా కావాలని అనిపిస్తుంది, కానీ మాత్రం అన్నదానం చేస్తే మాత్రం కడుపు నిండంగానే చాలా అనిపిస్తుంది ఏ మనిషికైనా సరే. మాత్రం 14 గవ్వలు పడ్డాయి. 14వ సంఖ్య చాలా వరకు శుభకరమైన సంఖ్య అండి వీరి జాతక బలానికి. కానీ మాత్రం 14 లోకాలు ఎక్కడ పోయినా వీరు మాత్రం తప్పకుండా అనుకున్నది సాధించే అవకాశాలు ఉంటాయి. వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం రాబోయే కాలంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. వీరు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా నవగ్రహాలని మాత్రం ఆరాధన చేయాలని వచ్చిందండి. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.